గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ శివరామకృష్ణ అండి. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట గుంటూరులో పనిచేస్తున్నాను. నాకు దాదాపు 27 ఇయర్స్ న్యూరాలజీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లోను, ప్రైవేట్ హాస్పిటల్లో 2 చోట్ల కూడా డిఫరెంట్ సెక్టర్స్లో పనిచేశాను. ప్రస్తుతం ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నాను. చాలామందికి సమాజంలో న్యూరాలజిస్ట్ అంటే ఎవరు, అసలు న్యూరాలజిస్ట్ ఏ డిసీజెస్ చూస్తారనే దాని మీద కరెక్ట్గా అవగాహన లేదు. డిఫరెంట్ రకరకాల కంప్లైంట్స్ వాళ్ళందరూ కూడా నరాల డాక్టర్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. సో అందుకని ఇవాళ ఏంటంటే అసలు న్యూరాలజిస్ట్ సంబంధించిన బ్రాంచ్ అంటే ఏంటి, న్యూరాలజీ కంప్లైంట్స్, న్యూరాలజిస్టులు ఏ కంప్లైంట్స్ చూస్తారు అనేది చిన్న అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాను. మెయిన్గా మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. న్యూరాలజీ అంటే మెదడుకు సంబంధించి కానీ ఈ నరాల బ్రెయిన్లో నర్వస్ సిస్టమ్కి సంబంధించిన డిసీజెస్ అన్నిటినీ కూడా న్యూరాలజిస్ట్ చూస్తారు. నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, మనకు మెదడు, చిన్న మెదడు, వెన్నుపూస, నరాలు, దాని తర్వాత కండరాలు నరాలకు మధ్యలో ఉండే జంక్షన్ మయోన్యూరల్ జంక్షన్ అంటన్నమాట. వాటికి సంబంధించిన జబ్బులు, తర్వాత పేషెంట్కి ఎన్నిటిని సంబంధించిన కంప్లైంట్స్ అన్నిటినీ చూసేవాళ్ళే న్యూరాలజిస్టులు అన్నమాట. మెయిన్ ఉదాహరణకి మెదడు చూద్దాం. మెదడుకి రకరకాల కంప్లైంట్స్ వస్తాయి. సర్వసాధారణంగా వచ్చే కంప్లైంట్ ఏంటి, అందరికీ తలనొప్పి. తలనొప్పిలో మైగ్రేన్ అవ్వచ్చు, లేదా రకరకాల టైప్స్ ఉంటాయి అన్నమాట. క్లస్టర్ హెడేక్ అని, మైగ్రేన్ అని, పార్శ్వపు నొప్పి అంటాం. తర్వాత తలనొప్పితో పాటు ఒక ఒంటి కన్నా తలనొప్పి అని, మొత్తం రకరకాల తలనొప్పులన్నీ కూడా న్యూరాలజిస్టులు చూస్తారన్నమాట. ఈ తలనొప్పికి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ తలనొప్పికి సంబంధించిన కారణాలు అలాంటివి చూసి దానికి సంబంధించి కారణం ఏంటి, టెస్టులు ఏమైనా అవసరమైతే చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇలాంటివి అనేవి పెట్టడం జరుగుతుంది. కామన్ కంప్లైంట్ ఏంటంటే తల తిరగటం. పేషెంట్కి చాలామందికి కొంచెం కళ్ళు తిరిగినాయి అంటారు, లేదా తల తిరిగింది అంటారు, లేదా బాడీ తిరిగిపోతుంది అంటారు. ఇట్లా రకరకాల కంప్లైంట్స్ అంటారు. ఈ కంప్లైంట్ని మెడికల్గా ఒట్టిగో అంటన్నమాట. ఈ ఒట్టిగో అనేది రకరకాల ప్రాబ్లమ్స్ మీద రావచ్చు. మెదడుకి సంబంధించి వెస్టిబులర్ సిస్టమ్ అంటన్నమాట. ఆ వెస్టిబులర్ సిస్టంలో ఉండే తేడా వలన ఈ తల తిరగటం అనేది వస్తుందన్నమాట. ఈ వెస్టిబులర్ సిస్టమ్కి చిన్న మెదడుకి పెద్ద మెదడుకి ఉండే కనెక్షన్స్ డిస్టర్బ్ అయినా, ఈ వెస్టిబులర్ సిస్టము ప్లస్ చెవికి సంబంధించిన కనెక్షన్స్ డిస్టర్బ్ అయినా వచ్చే కంప్లైంటే ఒట్టిగో అన్నమాట. సో న్యూరాలజిస్ట్ ఏం చేస్తారంటే ఈ ఒట్టిగో కేసును చూసినప్పుడు దీనికి సంబంధించి పలానా ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్నమాట. దీనిలో ప్రమాదకరమైన కారణాలు ఉంటాయి, ప్రమాదం లేని కారణాలు ఉంటాయి. న్యూరాలజిస్ట్ ఏం చేస్తారంటే ప్రమాదం లేని కారణాలన్నింటినీ చూసి ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్స్కి సేఫ్గా ఉంటుందన్నమాట. ఇది కాకుండా కొంతమందికి మెడకు సంబంధించిన ప్రాబ్లం వస్తుందన్నమాట. మెడ నరాలు స్టిఫ్గా అయిపోవటం, మెడ నొప్పి, మెడ అటు ఇటు తిప్పలేకపోవటం, ఇలాంటి కంప్లైంట్ వస్తుంది. కొంతమందికి మెడతో పాటు చెయ్యంతా లాగుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి దానికి సంబంధించి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటన్నమాట. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్కి సంబంధించిన కారణాలు రకరకాలు ఉంటాయి. ఆ కారణాలన్నీ చెక్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే మెదడుకి సంబంధించి ఇంకో ప్రాబ్లం ఫిట్స్కి సంబంధించి ప్రాబ్లంలో పేషెంట్కి కాళ్ళు చేతులు కొట్టుకొని పడిపోతారన్నమాట. ఫిట్స్ అంటే అందరికీ తెలిసిందంటే కాళ్ళు చేతులు కొట్టుకొని పడిపోవటం. అదే కాకుండా దీంట్లో రకరకాల వెరైటీస్ అంటాం. చిన్న ఫిట్స్ అంటాం, పెద్ద ఫిట్స్ అంటాం, పార్షియల్ ఎపిలెప్సీ అంటాం, కంప్లీట్ ఎపిలెప్సీ అంటాం. ఈ అన్నిటినీ పలానా అనేది కేటగరైజ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చేదే ఫిట్స్కి సంబంధించిన వైద్యం అన్నమాట. చాలామందికి పబ్లిక్కి ఇప్పటికీ ఫిట్స్ మీద ఒక అవగాహన కార్యక్రమం లేదన్నమాట. సో చాలామంది నాటు మందులు, పాతకాలంలో అయితే నుదుటి మీద పొట్ట మీద వాతలు పెట్టుకునేవాళ్ళు. అలాంటివి లేకుండా ఇప్పుడు ఫిట్స్కి సంబంధించి అనేక రకాల టెస్టులు వచ్చినాయి, ఖచ్చితమైన వైద్యాలు వచ్చినాయి. 95% సక్సెస్ ఉన్న జబ్బు అన్నమాట. సో ఖచ్చితంగా అదే ఫిట్స్ కానీ ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని కలవాలి. ఇదే కాకుండా పెరాలసిస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, మెదడులో బ్లడ్ క్లాట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మెదడులో పేషెంట్కి వచ్చే ప్రాబ్లమ్ని పెరాలసిస్ అంటారన్నమాట. పేషెంట్కి మాట తేడా రావచ్చు, లేదా నడక తేడా రావచ్చు. ఇట్లాంటి రకరకాల తేడాలు ఇలాంటివి ఏమైనా వస్తే వచ్చే ప్రాబ్లమ్ని ఈ పెరాలసిస్కి సంబంధించిన కంప్లైంట్స్ అంటన్నమాట. ఈ పెరాలసిస్లో మీ అందరికీ తెలిసిందే 2 రకాలు ఉంటాయి.
రక్తం గడ్డగట్టి వచ్చే ప్రాబ్లమ్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. రక్తనాళాలు చిట్లితే వచ్చే ప్రాబ్లమ్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటారన్నమాట. దీంట్లో కూడా ప్రమాదమైన స్ట్రోక్స్, ప్రమాదం తక్కువ ఉన్న స్ట్రోక్స్ అన్నీ చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇలాంటివి ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఇదే కాకుండా కొంతమందికి నడుము నొప్పి వస్తుంది. నడుము నొప్పి వచ్చి నడుమంతా పట్టేసేయటం, కింద కూర్చొని లేవలేకపోవటం, మంచం మీద నుంచి లెగవకపోవటం, ఇలాంటివి వచ్చి అసలు పనులు లేకుండా ఆల్మోస్ట్ పెరలైజ్ అయిపోతారు అనమాట మంచానికి. దీనికి కూడా డిస్క్ ప్రొలాప్సా, లేకపోతే వెన్నుపూసలో ప్రాబ్లం ఏమైనా వచ్చిందా, లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో లేవో అనేది చూస్తాం అన్నమాట నడుముకు సంబంధించి. ఇదే కాకుండా కొంతమందికి కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. మొత్తం కాళ్ళు చేతులు అన్నీ తిమ్మిర్లు వచ్చేసి కాళ్ళు చేతులు అంతా స్పర్శ తగ్గిపోవడం అట్లాంటివి వస్తాయన్నమాట. ఈ కంప్లైంట్ న్యూరోపతి అంటన్నమాట. ఈ న్యూరోపతికి కూడా రకరకాల కారణాలు ఉంటాయి. అవి కూడా ఒకసారి చూసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇవే కాకుండా కొంతమందికి కాళ్ళు చేతులన్నీ కంట్రోల్ పట్టేసి అస్సలు లెగలేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటిని మయోపతి అంటాం, లేదా మజిల్ డిసీజెస్ అంటాం అన్నమాట. ఈ కంప్లైంట్ కూడా న్యూరాలజిస్టులు ఖచ్చితంగా చూడాల్సి. దీనికి కూడా రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నీ కూడా చూసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఇదే కాకుండా కొంతమందికి పొద్దున్నే లేవగానే రెప్పలు వాలిపోవటం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాంటి కంప్లైంట్స్ కూడా దాన్ని మైస్థీనియా గ్రేవిస్ అంటాం, నరాలకు సంబంధించిన కంప్లైంట్. సో స్టార్టింగ్ ఫ్రమ్ మెదడు, తర్వాత చిన్న మెదడు, వెన్నుపూస, నరాలు, తర్వాత మయోన్యూరల్ జంక్షన్, మజిల్, ఈ ఎన్ని డిసీజెస్ని కూడా న్యూరాలజిస్టులు చూస్తారన్నమాట. సో వీటికి సంబంధించి మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీస్కి కానీ, మీకు కానీ ఇలాంటి సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్గా న్యూరాలజిస్ట్ని పర్టికులర్ మమ్మల్ని సంప్రదించినట్లయితే దానికి సొల్యూషన్ చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.